థాంక్యూ అమ్మా. వెల్కమ్ నాన్న. సూపర్ ఉన్నది. థాంక్యూ. మా పిల్లలు ఎప్పటి నుండో పిజ్జా అడుగుతుంటే ఈ రోజు కుదిరింది. ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఈస్ట్, 1 స్పూన్ షుగర్ వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని 2 కప్స్ మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అందులో షుగర్, సాల్ట్ వేసి కలుపుకోవాలి. మనం పక్కకు పెట్టుకున్న ఈస్ట్ కూడా పోసి కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం బటర్ వేసి కలుపుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. మనకు పిండి డబల్ అవుతే మనకు పిజ్జా బేస్కి అయితే పిండి రెడీ అయినట్టే. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని దానిపైన మందంగా ఒత్తుకోవాలి. ఫోర్క్తో డిజైన్ ఇచ్చుకోవాలి. ఫోర్క్తో డిజైన్ ఇచ్చుకున్న తర్వాత పిజ్జా సాసు, మైనీస్ వేసి బాగా అప్లై చేసుకొని మన వెజిటేబుల్స్తోని చీజ్తో టాపింగ్ చేసుకోవాలి. టాపింగ్ చేసుకున్న తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్న బౌల్లో ఈ పిజ్జా ప్లేట్ని పెట్టి 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు పిజ్జా అయితే రెడీ అయినట్టే. ఇక ఎంజాయ్ చేయడమే. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి.